ములగాకు అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇదంతా శుభ్రంగా క్లీన్ చేసి పౌడర్ చేయరా బాగుంటుంది అని. నా దగ్గర కరివేపాకు కూడా ఉన్నది. రెండు కలిపి చెయ్యనా లేకపోతే ములగాకు చేయనా అని ఆలోచిస్తున్నాను. ఇదంతా ఏంటి ఆరబెట్టమంటున్నారు. ఇదంతా కడిగేసి మంచిగా ఆరబెట్టేసి పౌడర్ చెయ్యి అంటున్నారు. మా ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కాక్రోచెసే ఉన్నాయి. ఆరబెట్టాలన్నా భయం వేస్తుంది, ఇందులో దూరిపోతాయేమో అని. నైటు శుభ్రంగా కడిగేసి నైట్ టేబుల్ మీద వేసి ఫ్యాన్ గాలికి పొద్దున్నకి ఆరుతుంది అని అంటున్నారన్నమాట. ఏం చెయ్యాలి? ఇప్పుడు వెంటనే కడిగేసి ఇప్పుడు వెంటనే పౌడర్ చేసేస్తే అవుతుందో అవ్వదో తెలీదు. నేను అనుకుంటున్నాను ఇప్పుడు వెంటనే ఇప్పుడే కడిగేసి ఇప్పుడే వేపేద్దాము అనుకుంటున్నాను. అలా మరి ఏమవుతుందో తెలీదు. మంచిది కదా మునగాకు, హెల్త్కి చాలా మంచిది మునగాకు. మునగాకు అయితే ఇప్పుడు దీంతో చాలా పని ఉంది. ఇది ఎప్పుడు అవుతుందో. ఇదంతా మొత్తం రేకలన్నీ తీసి మంచిగా ఇదంతా కడగాలి. అంతే, సరిగా ఉంటుందో ఉండదో తెలీదు. మంచిగా ఇదైతే బాగా క్లీన్ చేసి పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను అన్నమాట. కరివేపాకు కూడా ఉంది నా దగ్గర. కరివేపాకు అయితే ఆల్రెడీ కొంచెం డ్రై రోస్ట్ చేసి పెట్టాను. ఆల్రెడీ చేసింది ఉంది. ఆ పౌడర్ అయ్యాక చేద్దామని చెప్పేసి. ఇది ఇలా ఉంటే ఇదైతే కరివేపాకు అయితే ఇలా ఉంది. డిష్ వాషర్లో గిన్నెలు పెట్టాను కదా మార్నింగ్, అయిపోయినాయా అని. అవి అయితే అయిపోయినాయి. చూపిస్తాను చూడండి. నేను మార్నింగ్ పెట్టినప్పుడు మీకు చూపించాను కదా, ఇడ్లీ ప్లేట్లు ఎలా పెట్టానో చూపించాను కదా. చూడండి ఎలా క్లీన్ చేస్తాను, అలా ఉంటుంది. డిష్ వాషర్ ఉండడం వల్ల చాలామంది బాబోయ్ మళ్ళీ దాన్ని అంటే జస్ట్ నేను ఇలా వాటర్లో పెడతాను కదా, వాటర్లో కడిగి పెట్టాలి అంటాను కదా ఒక్కొక్కసారి. ఇది ఇడ్లీ ప్లేట్ మనం ఎలా పెట్టాం అలా నీట్గా అయిపోతుంది అన్నమాట. బాగా నీట్గా కడుగుతుంది. ఇంకా టిఫిన్ ప్లేట్లు, అన్నం ప్లేట్ ఎలా పెట్టాను నేను, 1 అవర్ చాలు, అలా నీట్గా కడిగేస్తుంది. ఇంకా మధ్యాహ్నం ఇంకా ఇవి ఆన్ చేశాక మధ్యాహ్నం మా హస్బెండ్ లంచ్కి వచ్చారు. ఇంకా లంచ్కి వచ్చాక తిన్నా ఈ ప్లేట్లు ఇవి ఉన్నాయి. ఇవి ఇప్పుడు టీ తాగినాయి. అయితే ఇంకా ఇప్పుడు ఇవన్నీ తీసేసి సర్దేసుకుని ఇప్పుడు మధ్యాహ్నం మేము తిన్నాయి. ఇంకా పిల్లలు లంచ్ బాక్సులు తీసుకొస్తారు కదా, ఇంకా అవన్నీ అయితే పెట్టేస్తాను మళ్ళీని. ఇవైతే ఆరిపోయినాయి కదా, కడిగేసినాయి కదా, ఇవన్నీ తీసుకుంటాను. ఇప్పుడు ఇదైతే కరివేపాకు మునగాకు కలిపి చేయనా లేదంటే ఉట్టి మునగాకు చేసానా అని ఆలోచిస్తున్నాను. ఇదైతే చాలా పని అయితే ఉన్నది, ఏం చేయనా అని ఆలోచిస్తున్నాను. ఇలాగా ఇది చేయడానికి ఎంత టైం తీసుకుంటుందో తెలీదు. బాగా ఇదంతా ఇలాగా తీసి నీట్గా పెట్టాలి. చాలా పని అయితే ఉంటుంది, కానీ మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి మునగాకులో అని ఎప్పటి నుంచో అడుగుతున్నాను. అంటారు కానీ తీసుకొస్తాను అంటారు కానీ తీసుకురారు. అని రోజైతే తీసుకొచ్చారు. మా హస్బెండ్ వర్క్ చేస్తారు కదా, అక్కడికి వాళ్ళ దగ్గరికి అందుతుందంట. అక్కడి నుంచి అయితే తీసుకొచ్చారన్నమాట. ఇదైతే చాలా ఉంది. ఇంకా అది మా హస్బెండ్ వచ్చినప్పటికైతే ఇంకా ఇడ్లీ అయితే పెట్టాలి పొయ్యి మీద. ఇడ్లీ పెట్టేసి టైం ఎంత అయింది, టైం 6:30 అవుతుంది. ఇంకా ప్రేయర్ కూడా వచ్చేస్తుంది, చూస్తాను. ఇడ్లీ అయితే పెట్టాలి. మా హస్బెండ్ వచ్చి టైం అయ్యింది. ఇడ్లీ పిండి తీసి బయట పెట్టాను ఫ్రిడ్జ్లోంచి. ఇడ్లీ పెట్టేస్తే
పచ్చడి మార్నింగ్ చేశాను. ఇంకా ఆ పచ్చడి అయితే వేసుకుని తింటారన్నమాట. ఇడ్లీ 2 ప్లేట్లు పెడతాను. తింటే ఎవరన్నా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ వస్తే వాళ్ళు కూడా తింటారు. వాడు ఈవినింగ్ వచ్చి శనగలు తినేసి వెళ్తాడు జిమ్కి. మరి శనగలు అయితే నేను నానట్లేదు. ఇడ్లీ అయితే పెట్టేస్తాను. ఇడ్లీ పెట్టేస్తే ఇడ్లీ అన్న తినేసి వెళ్తాడు కదా, అందుకని ఇడ్లీ పెట్టేద్దాం అనుకుంటున్నాను. మా ఆయన మా అబ్బాయి తింటారు. ఈ లోపల మా అమ్మాయి ఇస్తే మా అమ్మాయి కూడా తింటుంది, లేదంటే వాళ్ళిద్దరూ తింటారు. మా వాడైతే ఏదన్నా తినేసేస్తాడు, ఏదన్నా తినేస్తాడులేండి. వాడు జాంకాయ తింటాడు, రాగి జావ తాగుతాడు, ఏదో ఒకటి కడుపులో పడేసుకుంటాడు, కడుపు నింపుకుంటాడు వాడు. మా అమ్మాయి అలా కాదు, ఇడ్లీ అంటే ఇడ్లీయే, దోశ అంటే దోశే అంతే. జాంకాయలు కానీ ఏదన్నా ఫ్రూట్స్ నేను కొంటాను మా అబ్బాయి కోసం. మా అబ్బాయి నేను తింటాం మా ఇంట్లో ఫ్రూట్స్. మా ఆయన తిండు, మా అమ్మాయి తిండు, మేమిద్దరమే తింటాం. నా జాంకాయ, ఇంకా జాంకాయల సీజన్ వచ్చిందంటే జాంకాయల సీజన్ పోయిన వరకు నేను జాంకాయలు తింటాను. ఉప్పు కారం పెట్టుకొని, ఉప్పు కారం జల్లుకుని ముక్కలు కట్ చేసుకుని తింటాం. కానీ మా అమ్మాయి మాత్రం అసలు జాంకాయ అలాంటివి, మా హస్బెండ్ కూడా తినరు, నేను మా అబ్బాయి తింటాం మా ఇంట్లో ఫ్రూట్స్. ఇడ్లీ అయితే పెడుతున్నాను ఒక 3 ప్లేట్లు, ఎవరు ముందు వస్తే వాళ్ళే తింటారు కదా. పచ్చడి ఉంది కదా అందుకని పెడుతున్నాను అనమాట. పచ్చడి లేకపోతే ఎవరు తినరు అంత ఇదిగా, పచ్చడి ఉండడం వల్ల తింటారు. నాకైతే ప్రేయర్ స్టార్ట్ అయిపోయింది, ఇంకా అందుకని చెప్పేసి పెట్టేస్తే నాకు అది అవుతూ ఉంటుంది. మా హస్బెండ్ అన్న పెట్టుకుని తినేస్తారని చెప్పేసి ఇంకా పెట్టేస్తున్నాను అనమాట.